ఈ టెస్ట్‌లు మామూలుగా క్యాన్సర్ హాస్పిటల్స్ కాకుండా మామూలు అన్ని మామూలు హాస్పిటల్స్ అన్ని హాస్పిటల్స్‌లో జరుగుతాయండి. అవైలబుల్‌గా ఉంది. మామూలుగా క్యాన్సర్ హాస్పిటల్‌లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎక్కువ జరుగుతది. ఈ టెస్ట్‌లు వేరే హాస్పిటల్‌లోనే ఎక్కువ జరుగుతాయి. అవును. క్యాన్సర్ తర్వాత కదా క్యాన్సర్ క్యాన్సర్ తర్వాతనే హాస్పిటల్‌కెళ్తాం. క్యాన్సర్ హాస్పిటల్‌కెళ్తారు. అవును. ఈ టెస్ట్‌లు క్యాన్సర్ హాస్పిటల్‌లో పెట్టుకొని లాభం లేదు. మన కామన్ హాస్పిటల్స్‌లో మన ఏదైనా నార్మల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్‌లో ఈ టెస్ట్ అవైలబుల్ ఉంటాయి. అవును. ఎక్కడైనా వెళ్లి చేయించుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది పెరుగుతూనే ఉంది. తర్వాత సర్జరీస్ అన్నారు మీరు. సర్జరీస్ ద్వారా గూడా క్యాన్సర్‌ని మనం అరికట్టవచ్చని చెబుతున్నారు. సో, సర్జరీకి, క్యాన్సర్‌కి లింక్ ఏంటి? సర్జరీ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? క్యాన్సర్ మనకు ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక లోకల్ ప్లేస్‌లో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెస్ట్‌లో ఒక చిన్న ఏరియాలో ఉంది. అది ఎక్కడ స్ప్రెడ్ కాలేదు. సో, ఆ లోకల్ ఏరియాలో ఉన్నప్పుడు స్ప్రెడ్ కాకముందు మనం సర్జరీ చేస్తే ఆ లోకల్ ఏరియా తీసేస్తే క్యాన్సర్‌కి తీసినట్టు అర్థం. అట్లాంటి సిట్యుయేషన్‌లో సర్జరీ మనకు హెల్ప్ అవుతది. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి బాడీలో లివర్‌కి, లంగ్‌కి ప్రతి చోటకి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనం సర్జరీ చేసి ఈ గడ్డ తీస్తాం అంటే దానికి లాభం ఉండదు. ఇది ఒకటి తీసి లాభం ఉండదు. వేరే చోట్ల ఎక్కడ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. సో, ఎర్లీ స్టేజెస్‌లో స్ప్రెడ్ అయ్యకముందు మనకు సర్జరీకి డెఫినెట్ అడ్వాంటేజ్ ఉంటది. ఆ గడ్డ తీసేస్తే మనకు పేషెంట్‌కి క్యూర్ చేసే అవకాశం ఉంటది. ఓకే. తర్వాత ఇప్పుడు లైఫ్ స్టైల్‌కి, క్యాన్సర్‌కి లింక్ చెప్పారు కదా! అవును. ఎందుకు లైఫ్ స్టైల్, క్యాన్సర్‌కి వాట్ ఈస్ ది లింక్? సో, మనకు రీసెంట్ ఇయర్స్‌లో లైఫ్ స్టైల్‌లో చాలా చేంజెస్ వచ్చినాయి. మనకు స్లీపింగ్ హ్యాబిట్స్ ఉన్నా, ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నా, లేకపోతే డైలీ మన లైఫ్ హ్యాబిట్స్ ఉన్నా చాలా చేంజెస్ వచ్చినాయి. ఇంతకుముందు చిన్నప్పుడు అయితే ప్రాపర్ 8-8 లైక్ మినిమమ్ 10 అవర్స్ స్లీప్ అని ఒకటి ఉండేది. కానీ ఇప్పుడైతే రాత్రి అసలు సరిగ్గా పడుకోవట్లేదు. ఇంకా ఈటింగ్ హ్యాబిట్స్‌లో కూడా ఇంటి ఫుడ్ కన్నా బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు. ఫ్రైడ్ ఫుడ్ ఉన్నా, జంక్ ఫుడ్ ఉన్నా ఈ హ్యాబిట్స్ కొంచెం మనకు ఎక్కువైపోయినాయి. ఇంకా ఎక్స్‌పోజర్ టు పొల్యూషన్ మనకు డైలీ లైఫ్‌లో బయట మనం రోడ్‌లో బైక్‌లో పోయినా కూడా చాలా ఒక సిగరెట్ కన్నా 10 సిగరెట్ తాగినట్టు దానికి మనకు పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ రోజుకి వస్తది. సో, ఇవన్నీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల మనకు క్యాన్సర్ రిస్క్ మెల్లగా మెల్లగా పెరుగుతుంది. ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్‌లో కూడా మనకు జంక్ ఫుడ్‌లో ప్రాసెస్డ్ ఫుడ్ అంటే వాళ్ళు కలరింగ్ ప్రొడక్ట్స్ మిక్స్ చేసిన ఏదైనా ప్రిజర్వేటివ్స్ మిక్స్ చేసి అది లాంగ్ టర్మ్ వరకే ఉండాలి, పాడకుండా ఉండాలని ఏదైనా కెమికల్స్ దాంట్లో మిక్స్ చేస్తారు. ఫ్రెష్ ఫుడ్ చాలా తక్కువ తింటున్నారు ఈ మధ్య మనం. చాలా ప్రిజర్వ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్డే తింటున్నారు. దానివల్ల ఆ కెమికల్స్ ఇంటేక్ వల్ల కూడా మనకు క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటది. క్యాన్సర్ జనరల్‌గా ఏ ఏ వయసులో వాళ్ళకి ఎక్కువొచ్చే అవకాశం? ఏ వయసని అట్లా ఏం లేదు. మామూలుగా అయితే ఎక్కువ ఏజ్‌లోనే కామన్ ఉంటది క్యాన్సర్. మోస్ట్‌లీ 60, 65 దాటిన తర్వాతనే క్యాన్సర్ కామన్ ఉంటది. బట్ ఎర్లీ ఏజ్‌లో కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో కూడా రావచ్చు. మిడిల్ ఏజ్‌లో కూడా రావచ్చు. అడ్వాన్స్ ఏజ్‌లో కూడా రావచ్చు. స్పెసిఫిక్ ఏజ్ లేదు. ఇంతకుముందు అయితే మనం ఎక్కువగా 65, 70 దాటిన తర్వాత చూసేవాళ్ళం గానీ, ఇప్పుడు కొంచెం యంగర్ ఏజ్‌లో కూడా క్యాన్సర్ చాలా కామన్ అయిపోయింది. చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంటారు కదా! ఎందుకు ఆ! చిన్న పిల్లల్లో క్యాన్సర్ అంటే అది మరి చిన్న పిల్లల్లో మోస్ట్‌లీ క్యాన్సర్ కారణం జెనెటిక్ ఉంటది. కొన్ని క్యాన్సర్స్ మనకు హెరిడిటరీ ఉంటాయి. హెరిడిటరీ అంటే జీన్స్ వల్ల మదర్, ఫాదర్ జీన్స్ వల్ల మనకు బేబీకి వచ్చే అవకాశం ఉంటది. కొన్ని జెనెటిక్ క్యాన్సర్స్ ఉంటాయి. మోస్ట్‌లీ చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్ జెనెటిక్ కారణాల వల్ల అవుతాయి. సో, చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్‌ను క్యూరబులా? మెజారిటీ క్యాన్సర్స్ క్యూరబులే ఉంటాయి. ఇప్పుడు న్యూరోబ్లాస్టోమా, విల్మ్స్ ట్యూమర్ ఇవన్నీ చిన్న పిల్లల్లో డెవలప్ అయ్యి బ్లడ్ క్యాన్సర్ అయినా చిన్న పిల్లల్లో డెవలప్ అవుతాయి గానీ, దానికి మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ మంచిగానే ఉంటాయి.